ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అలా జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నిటి వాటి వల్ల కూడా లంగ్స్ పాడవుతాయని చెప్పారు కదా. అవునమ్మా. దాని గురించి అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇట్లా ప్యాకేజ్డ్ ఫుడ్స్ వీటన్నిటిలో కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కలుపుతారు. దీంతో పాటు నూనె, ఉప్పులు కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ. ఇలాంటి హాని కలిగించే కెమికల్స్ కలిసి వెళ్ళేసరికి వీటిని క్లీన్ చేసే క్రమంలో ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి వీటితో ఎక్కువ పంపించే ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకని వీటి వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవటమే కాకుండా శ్లేష్మం ఎక్కువ తయారవుతుంటుంది. అందుకని పిల్లలకి ఇట్లాంటి తిన్నప్పుడు ఎక్కువ దగ్గులు, జలుబులు, ఎక్కువగా తింటే ఫీవర్స్ రావటం. ఎందుకంటే ఇమ్యూనిటీలో చాలా మార్పులు వచ్చేస్తాయి. మరి సాల్ట్ ఎక్కువ ఆహారాలు తీసుకుంటే కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు. అంటే అందరూ కిడ్నీలకిను గుండెకి అనుకుంటారు. సాల్ట్ కి ఎక్కువ గాలి గొట్టాల అంచులమ్మట ఈ సాల్ట్ డిపాజిట్ అవుతుంది. రక్తనాళాల అంచమ్మట ఉప్పు పేరుకుని రక్తనాళాలు ఎట్లా గట్టిపడుతుంటాయో గాలి గొట్టాల అంచులమ్మట ఈ సాల్ట్ డిపాజిట్ ఎక్కువ జరుగుతుంది. శరీరంలో బేసికలీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ డిపాజిట్ సాల్ట్ అవుతుంది. ఈ సాల్ట్ డిపాజిట్ అవడం వల్ల సాల్ట్ కొన్న గుణం ఏంటంటే ఎక్కడ పేరుకుంటే అక్కడ గట్టి పరిచేయటం. అందుకని సాల్ట్ గాలి కొట్టాల చుట్టూరు ఉండే కండరాలు ఏవైతే ఉంటే ఆ మజిల్స్ ఇది డిపాజిట్ అవుతుంది. అది డిపాజిట్ అయ్యేసరికి గాలి కొట్టాలి ఇట్లా ముడుచుకోవాలి, సాగాలి. ఈ సాల్ట్ పేరుకోవటం వల్ల ముడుచుకోవటం ఎక్కువ అవుతుంది, సాగేది గట్టిపడి సాగదన్నమాట. సాగే గుణాన్ని కోల్పోతాయి, ముడుచుకునే గుణం పెరిగిపోతుంది. సాగకపోతే గాలి ఎట్లా పెడుతుంది, డబల్ రోడ్లు వెళ్లాల్సిందల్లా సింగిల్ రోడ్లు వెళ్ళినట్టు నేరం అయిపోతాయి. అందుకని ఇది ఒక రీజన్. రెండోది సాల్ట్ వల్ల బాడీలో హిస్టమిన్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి, అలర్జీ ప్రేరక పదార్థాలు. దానివల్ల కూడా శ్లేష్మం ఎక్కువ తయారవుతూ ఉంటుంది సాల్ట్ వల్ల. ఇది అన్నిటికంటే బాగా సాల్ట్ మానేస్తే, అసలు పంచదార మానేస్తే శ్లేష్మాలు ఎంత తగ్గిపోతాయో, ఊపిరితిత్తులు ఎంత ఫ్రీగా వర్క్ చేస్తాయి. మేము వేల మంది మీద సాల్ట్ మానిపించి పెట్టినప్పుడు పుట్టిన కాడి నుంచి వచ్చిన ఆస్తమా జీవితంలో పోదు. కానీ సాల్ట్ మానిస్తే 10 రోజులు తిరగకుండా, వారం తిరగకుండా ఇన్హేలర్ లేకుండా పోతాయి. అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఈ సాల్ట్ కి నష్టం అట్లా ఉంటుంది అనమాట. పైగా ఉప్పు ఎక్కడ ఎక్కువ నిలవ ఉంటే నీరు అక్కడ ఎక్కువ చేరుతుంటుంది. అందుకని ఉప్పు నిలవ ఉన్న చోటల్లో నీరు వెళ్ళి సెటిల్ అయి పేరుకుని ఇంకా అక్కడ కాస్త స్వెల్లింగ్స్ అయి రావటం, ఊపిరితిత్తుల పొరల మధ్యలో నీరు చేరటం, ఇవన్నీ దానివల్ల జరిగే మార్పులు అన్నమాట. మరి డాక్టర్ గారు, లంగ్స్ పాడవకుండా ఉండాలంటే గనక మీరు కొన్ని వద్దంటే వద్దు అని చెప్పారు. తరతరాలుగా కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొన్ని ఆహారాలు వద్దంటే వద్దు అని చెప్తారు. అందులో చల్లని పదార్థాలు ఇవన్నీ కొంచెం ఉంటాయి, కానీ ఫ్రూట్స్ అనేవి అసలు ఎక్కువ తినకూడదు. లంగ్స్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఆస్మా, COPD ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? సహజంగా ఈ పుల్లటి బత్తాయి కానీ, కమల కానీ, నారింజ కానీ ఇవన్నీ ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేయడానికి, శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లను కూడా తిన్నా ఈ అలర్జీలు, ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు రాకుండా ఉండాలంటే బాగా పండిన పండు తినాలి. చెట్టు మీద తయారవ్వాలి బాగా. ఇవాళ కార్బైడ్ వేసి తయారవన కాలికి రంగు వచ్చేది చేసి అమ్మారనుకోండి, అవి ఇంకా పూర్తిగా పక్వానికి రాలేదు. కాబట్టి అలర్జీ ప్రేరక పదార్థాలు లాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ పులుపుకి కొంతమందికి ఎక్కువ తుమ్ములు, జలుబు ఇట్లాంటివి వచ్చేస్తుంటాయి. అదే బాగా పండితే అప్పుడు అలర్జీలు రాకుండా దానివల్ల ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంతవరకు నిజమే అంటారు. డాక్టర్ గారు, మరి ఈ మల్టీగ్రెయిన్ కుకీస్ అన్నవి బయట అయితే చాలా అమ్ముతున్నారు. కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళందరూ ఇలాంటివి కొనుక్కుని తింటున్నారు. కానీ ఎంతవరకు ఆరోగ్యవంతంగా తయారు చేస్తారనే విషయం మాకు తెలియదు. మరి మన పద్ధతి ప్రకారం ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం చూపిద్దామా? తప్పనిసరిగానమ్మా. కుకీస్ అంటే బయట మైదా కంపల్సరీ, షుగర్, బటర్ ఈ 3 కంపల్సరీ వాడతారు. ఇందులో కోకో పౌడర్ కూడా వాడతారు కొంతమంది. బిస్కెట్స్ కి మరి ఆ ఫ్లేవర్ రావాలి, టేస్ట్ రావాలి. అలవాటు పడి వాటిని వదలకుండా తినాలంటే అట్లాంటి కలర్స్, ఫ్లేవర్స్ అన్ని కలుపుతుంటారు. మనం ఏమి వేయకుండా ప్యూర్ మల్టీగ్రెయిన్ పిండి తీసుకుని పంచదార బదులుగా ఆరోగ్యకరమైన తీపులు ఉపయోగించి మన పద్ధతిలో కొద్దిగా క్రీమ్ లాంటిది ఉపయోగించి కుకీస్ని ఎట్లా తయారు చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. మల్టీగ్రెయిన్ కుకీస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి అరకప్పు, రాగి పిండి అరకప్పు, గోధుమ పిండి అరకప్పు, మొక్కజొన్న పిండి పావు కప్పు, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, తేనె అరకప్పు, పాలు అరకప్పు, మేగడ 1 టేబుల్ స్పూను, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, పిస్తా ముక్కలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో జొన్న పిండి, మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, రాగి పిండి ఈ 4 సన్నశాఖ మీద పెట్టి దోరగా
వేడి చేయాలి. అట్లా వేపిన 4 రకాల పిండ్లని ఒక బౌల్లో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు వేపించిన అవిసె గింజలు వేసేసాం. అట్లాగే బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు, వీటన్నిటిని ఆ పిండిలో కలిపేసేయాలి. ఆ తర్వాత అందులో తీపి కొరకు మనం తీసుకున్న అరకప్పు తేనెను వేసేసి కుకీస్ అంతా కూడా వేరే తీపి వాడకుండా తేనెతోనే కుకీస్ చేసుకుంటున్నాం ఇక్కడ. అందులో కొద్దిగా పాలు పోసేసి మెల్లగా ఆ పిండి అంతటిని కలిపేసేయాలి పాలల్లో. మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ మేగను కూడా ఈ పిండిలో కలిపిస్తే కుకీస్ కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. గట్టిగా ఉండాలి కాబట్టి అవసరాన్ని బట్టి ఈ పాలు కొద్దిగా కలుపుకోవచ్చు. ఇలా కుకీస్ పిండి సిద్ధం చేసుకుని బేకింగ్ ట్రే ఒకటి తీసుకుని అందులో బటర్ పేపర్ వేసేసి మేగడ రాసేసి అట్లా గుండ్రంగా మనకు కావాల్సిన షేప్లో కుకీస్ని తయారు చేసి బటర్ పేపర్ మీద అట్లా పెట్టేశాక దానిపైన కొన్ని డ్రై నట్స్ ముక్కలు, జీడిపప్పు ముక్కలు వాటిని అట్లా పెట్టేస్తాం. మందపాటి ట్రేలో ఈ కుకీస్ని పెట్టేసి ఒక 35 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. అట్లా చూసారుగా, పంచదార లేకుండా, మైదా లేకుండా మంచి పోషకాలు, మంచి ఫైబర్తో ఈ కుకీస్ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూసారు కదండి. మరి ఎంతో రుచికరంగా ఉండి పిల్లలకి ముఖ్యంగా ఆరోగ్యాన్ని అందించే ఈ మల్టీగ్రెయిన్ కుకీస్ మీరందరూ కూడా ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరి ఈ చైర్ను ఉపయోగించి జాగింగ్ టెక్నిక్ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి చెప్తారా? 4-5 రకాల జాగింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపిస్తున్నామమ్మా. ఇవి చాలా చాలా ఉపయోగాన్ని ఇస్తాయి. ఇంట్లోంచి బయటికి వెళ్ళక్కర్లా, కదలకుండా అక్కడే నుంచి చేసేటప్పుడు కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. అదే చైర్ పట్టుకుని కొంచెం నడువును ముందు కొంచెం బెండ్ చేసి చేయటం వల్ల చాలా వెరైటీలు చేయొచ్చు. అదే సపోర్ట్ లేకపోతే ఇన్ని చేయలేం. అందుకని స్పెషల్ జాగింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చూపించేవి మీరు చేస్తే బరువు బాగా తగ్గడానికి, కొవ్వు కరగటానికి ఎంతో మంచిది. చూడండి, అవి మనం స్ట్రైట్ గా నుంచుని మన ముందు ఒక కుర్చీ పెట్టుకుంటాం. ముందుకు వంగి 2 చేతుల్ని కుర్చీ హ్యాండిల్ పైన పెట్టేసి పట్టుకుని ఇప్పుడు చూడండి, 2 మోకాళ్ళను మడిచి పైకి లేపటం, కిందకి దింపటం. పరిగెత్తినప్పుడు ఎట్లా పరిగెడతాం, 1 కాలు పైకి 1 కాలు కిందకి అట్లా ఉంటుంది కదా, ఆ రకంగానే ఇది ఎంత బాగా అట్లా కదిపితే అంత బాగా మంచిది అనమాట. బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది, బాడీ అంతా వేడెక్కిపోతుంది, క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతాయి వ్యాయామాలు. ఇక 2వది, ఇందాటి వల్లే చేతుల సపోర్ట్ కుర్చీ హ్యాండిల్స్ మీద అట్లా ఉంచేసి 2 కాళ్ళ మీద లేచి 2 కాళ్ళని దూరంగా జరుపుతాం, జంప్ చేసి మళ్ళా దగ్గరికి తీసుకొస్తాం, మళ్ళా దూరంగా జరుపుతాం. ఇది చాలా మంచిది. సీటు తగ్గటానికి, తొడలు తగ్గటానికి మంచి వ్యాయామం అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 3వ వ్యాయామం, ఇందాటి వల్లే చేతులను కుర్చీ హ్యాండిల్ పైన పెట్టి ఉంచేసి ఈసారి కుడి కాల్ని పైకి లేపి మోకాల దగ్గర నుంచి మడిచి కుడి భుజం దాకా ఆ కుడి మోకాలు వచ్చేట్టు లాగుతాం. ఈసారి ఎడమ మోకాలు ఎడమ భుజం దగ్గరకు వచ్చేట్టు లాగాలి. అదే విధంగా రిపీట్ చేస్తాం. సీటు తగ్గటానికి, తొడలు తగ్గటానికి, పొత్తి కడుపు పొట్ట భాగం తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది స్పీడ్గా కూడా చేయొచ్చు. మీరు ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. ఎక్కువ రౌండ్ సాధ్యమైనంత వరకు చేయగలిగితే బాగుంటుంది. ఇక చివరిగా చేతుల సపోర్ట్ కుర్చీ మీద అట్లాగే పెట్టేసి ఈసారి 2 కాళ్ళను కలిపి జంప్ చేస్తూ అటు బ్యాక్కి ఇటు ముందుకి, పాదాలను అట్లా ముందుకు తీసుకొస్తాం, జంప్ చేసి మళ్ళీ వెనక్కి, వెనక్కి నుంచి జంప్ చేసి ముందుకి, అట్లా జంపింగ్ చేయటం ద్వారా క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ బాగా జరుగుతుంది, కాళ్ళకు మంచి వ్యాయామం అవుతుంది అనమాట. దీని ద్వారా ముక్కులో, రొంపలో జలుబులు, శ్లేష్మాలు శుభ్రంగా తగ్గుతాయి, బ్రీతింగ్ బాగా ఫ్రీగా జరుగుతుంది, బాడీ అంతటికి మంచి వార్మప్ జరుగుతుంది. చూసారుగా, మరి జాగింగ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ఇలా చైర్ సహాయం చేస్తే కనుక ఇంకా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ జాగింగ్ చేసి బోర్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఈ కొత్త టెక్నిక్ ని ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.